సమ్మర్ కదా, సో ఫ్రూట్స్ అన్నీ కూడా త్వరగా అయితే మగ్గిపోతాయి. బనానాస్ అయితే మగ్గిపోయినాయి అని చెప్పి ప్యాన్ కేక్స్ చేద్దారని అయితే చేశాను. ముందు ఒక 3 అరటికాయలు, 2 నాటుకోడి గుడ్లు, అలాగే మైదా పిండి వేశాను. షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. వేసుకుని బాగా మిక్స్ కొట్టేసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి బాగా స్ప్రెడ్ చేసి, ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఆ ప్యాన్లో వేసి కొంచెం స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మాడిపోయినట్టుగా అనిపిస్తుంది అరటికాయ ఉండడం వల్ల, కానీ మాడదు. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుని అలాగే దాన్ని తిరగేసి కొంచెంసేపు అయితే కుక్ చేసుకుంటే ప్యాన్ కేక్స్ అయితే టేస్టీగా ఎమ్మీగా అయితే రెడీ అయిపోతాయి. అలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా సేమ్ అలాగే వేసేసి కుక్ చేసేసుకున్నాను. కొంచెం పంచదార పాకం అయితే పట్టి, పంచదార పాకం లేదంటే తేనె అయినా సరే వేసుకోవచ్చు. దానిపై ఆ కేక్స్ పైన అయితే వేసి కొంచెంసేపు అలా ఉంచి సమయానికి చాక్లేదని చెప్పి గరిటెతో అయితే కోసేసాను. అంతే, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం